యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం వైభవంగా సాగుతోంది. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. యాగశాలలో సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజీయర్ స్వామి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూసిన ఆ నృసింహస్వామి వారి ముఖమే కనపడుతోంది కాబట్టి అది సర్వతోముఖం. మనం ఏ ముఖంలో చూస్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారే కనపడుతున్నాడు. సర్వతోముఖం నృసింహం. ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం. అది పూర్వపదంలోనూ ఉత్తరపదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారం నకారో నారసింహశ్చ ఇక స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. విమాన గోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణ తాపడం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. చెన్నైకి చెందిన మెస్సర్ స్మార్ట్ క్రియేషన్ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారం తాపడం చేసేందుకు మొత్తం 3,90,00,000 రూపాయలు ఖర్చు చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68 కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ అమెరికాకు 8 కోట్ల వరకు వెచ్చించారు. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష నారసింహ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నరసింహ రక్ష రక్ష సుదర్శన. ఇల్లిదిగో నారసింహ వాసము స్వర్ణమయ శోభితము. రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవత స్వాగతం పలుకుతోంది. ఆ హిరణ్యకశిపుడికి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారి ముఖమే కనపడుతోంది కాబట్టి అది మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః. జయధ్వానాలతో నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం.